ఈ అమ్మాయి ఇంటికొచ్చేసేసరికి ఒక పెద్ద కార్డ్‌బోర్డ్‌తో పెద్ద ఇల్లు కట్టేసుంటుంది. కాకపోతే వీళ్ళాయన అందులోకెళ్ళి ఇరుక్కుపోతాడు. ఇదంతా కూడా వాళ్ళ ఆయనే క్రియేట్ చేసుకొని కట్టుకుంటాడు. వాళ్ళ ఆయన చెప్తాడు, "ఎలా అయినా సరే నా ఫ్రెండ్ పిలు నన్ను కాపాడడానికి" అని చెప్తాడు. ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోద్ది. "ఏంటి ఇదంతా కూడా నువ్వే కట్టావా? నువ్వెక్కడున్నావు ఇప్పుడు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "ఎలా అయినా సరే నన్ను కాపాడు, ఇందులో ఇరుక్కుపోయాను" అని చెప్పి వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, "సరే నేను ఫ్రెండ్‌కి కాల్ చేస్తానని" చెప్పి తన ఫ్రెండ్‌కి కాల్ చేసింది. ఆ అబ్బాయి వస్తాడు. వచ్చి, "వావ్! ఇంత మంచి కాస్ట్ నేనెప్పుడు చూడలేదు. అది కూడా కార్డ్‌బోర్డ్‌తోనా? సరే ఇది ఎలాగైనా సరే మనం అన్సాల్వ్ చేయాలి. వెళ్దాం లోపలికి. అలాగే నేను న్యూస్ రిపోర్టర్స్‌ని కూడా పిలుస్తానని" చెప్పి అందరికీ కాల్ చేసేస్తాడు. వాళ్ళతో పాటు ముగ్గురు అడ్వెంచర్స్ చేసే వాళ్ళు కూడా వస్తారు. టెలికాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతారు లోపలికి రావడానికి. "మీకేమైనా పిచ్చా? నేనే ఇరుక్కుపోయాను" అని చెప్పి వాడు లోపల నుంచి అరుస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేసరికి ఫస్ట్ రూమ్ లో మొత్తం మ్యూజిక్ తో డిజైన్ చేసి ఉంటుంది. వావ్, ఇది చాలా చాలా బాగుందని టచ్ చేసి వెళ్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ కి చిన్నది కట్ అయ్యి బ్లడ్ కింద పడిపోతుంది. చూసేసరికి కార్డ్బోర్డ్ ఆ బ్లడ్ అంతా పీల్చేసుకుంటుంది. దాంతో ఏంటిది అని అనుకుంటాడు. ఆ తర్వాత డోంట్ పుష్ అని రాసుంటే మనోళ్ళకి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా పుష్ చేయాలని పుష్ చేస్తారు. పుష్ చేసేసరికి ఒక పంచింగ్ మిషన్ వచ్చి వాళ్ళు గుద్దేస్తుంది. తర్వాత నెక్స్ట్ రూమ్ కి వెళ్తారు. ఇది చాలా బాగుంది అని. ఇక్కడ ఏవో బొమ్మలు గీసుంటాయి. ఏంటివి అనుకుని ఇంకా వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి పియానోలు నిజంగానే కనిపిస్తాయి. వాళ్ళు నొక్కడానికి కూడా అవుతుంది. ఆ తర్వాత ఇంకో రూమ్ కి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేసరికి అక్కడంతా చిత్తు కాగితాలతో ఉంటుంది. ఏంటి చిత్తు కాగితాలను చూసేసరికి ఒక పెద్ద పురుగు లాంటిది వీళ్ళు అటాక్ చేసేస్తూ ఉంటుంది. అది కూడా పేపర్ తో తయారు చేసింది. ఇదే డోర్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ఆ అమ్మాయి ఎలా అయినా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు ఇంకో రూమ్ కి వస్తారు. ఇంకో రూమ్ కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి కంగారు పడి ఒక మిషన్ మీద అడిగేసేస్తుంది. దాంతో కాలు తీయగానే ఒక కార్డ్బోర్డ్ లాంటి కత్తి లాంటిది వచ్చి ఆ అమ్మాయి కోసుకుంటుంది. కాకపోతే ఆ అమ్మాయి బ్లడ్ బదులుగా ఏవో పేపర్ లాంటివి వచ్చేస్తే ఈ అమ్మాయి భయపడిపోతుంది. "పది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అని చెప్పి వేరే రూమ్ కి వచ్చేస్తారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే ఆ రూమ్ లో కూడా ట్రాప్స్ ఉంటాయి. ఆ అబ్బాయి తెలియక కాలు వేసేస్తాడు. దాంతో ఆ అబ్బాయి కూడా పేపర్ లాగా అతుక్కుపోతాడు. అతుక్కుపోయి ఆ అబ్బాయి నుంచి పేపర్లు వచ్చేసి స్పైడర్ థ్రెడ్స్ లాగా వచ్చేస్తాయి. వీళ్ళు భయపడిపోయి ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి బాబోయ్, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అనుకుంటారు. పక్క రూమ్ కి వెళ్ళేసరికి ఎవరు లేకుండానే అక్కడ స్పైడర్ థ్రెడ్స్ లా అనిపిస్తాయి. అయితే వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు అనుకోని ఎలా అయినా ఇక్కడ నుంచి బయటపడాలని చెప్పి కార్డ్బోర్డ్ ని కత్తిరించేస్తుంది. కత్తిరించేసరికి అక్కడి నుంచి పెద్ద గాలి వచ్చేస్తుంది. అయినా సరే ఆ అమ్మాయి అస్సలు పట్టించుకోదు. "పదండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం" అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటకు కాకుండా మళ్ళీ వేరే రూమ్ కి వస్తారు. దాంతో వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఇంకెప్పటికీ బయటపడలేమని. సబ్స్క్రైబ్.